సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. చేవెళ్ల బస్సు ప్రమాద దుర్ఘటన ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి పరిస్థితి. 19 మంది ప్రాణాలు తీసినటువంటి ఘోర ప్రమాదం అది. అయితే మేము నిన్న తాండూరు అలాగే చేవెళ్ల అటంతా కూడా ఆ ప్రమాద బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ బస్ డిపో ఏదైతే చేవెళ్ల బస్ డిపో ఉందో అక్కడ కూడా ఆగాం. ఎందుకంటే డ్రైవర్ పరిస్థితి ఏంటి, చాలామంది డ్రైవర్ తాగి నడిపాడని, డ్రైవరు సరిగా నడపలేదని, బస్సు డ్రైవర్దే తప్ప అని ఇలా మాట్లాడుతున్నారు. సరే, ఎవరన్నా మాట్లాడతారేమో దాని మీద, అంటే డిఎం కానీ లేదంటే అతని ఫ్రెండ్స్ కానీ తోటి డ్రైవర్లు కానీ ఎవరన్నా అతని గురించి చెప్తారా, అసలు అతను ఎలాంటి వాడు, ఎలా డ్రైవింగ్ చేస్తాడు, ఇవన్నీ ఏమన్నా చెప్తారా అని వెళ్ళాము అక్కడకు. బట్ వాళ్ళు ఎవరూ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు, మాట్లాడడానికి ముందుకు రాలేదు. సరే, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. పై అధికారుల నుంచి ఇబ్బందులు అవుతాయని కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ కదా మనం అతని గురించి మాట్లాడడం ఎందుకు అనుకుని ఉండొచ్చు, లేదా బాధలో ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ అక్కడ మాకు మాత్రం ఆ డిపోలో ఒక 4 పోస్టర్స్ చాలా పెద్దవి పెట్టున్నారు. ఇవి అసలు ఏంటి అని నాకు అసలు అటువైపు దృష్టి మళ్ళేలా చేశాయి అనమాట అవన్నీ కూడాను. ఆ 4 పోస్టర్స్ని ఒక్కసారి మనం గమనిద్దాము. ఎందుకు అంటే నాకు ఈ ప్రమాదానికి ఈ పోస్టర్స్లో రాసినటువంటి అంశాలకి చాలా దగ్గరగా సంబంధం ఉంది అనిపించింది. ఎందుకో ఇప్పుడు మీకు కూడా అర్థమవుతుంది, చూడండి. ఫస్ట్ నేను చూసింది ఇదనమాట, అవేర్నెస్ ఆన్ రోడ్ సేఫ్టీ, రహదారి భద్రతపై అవగాహన అని చాలా పెద్ద ఫ్లెక్స్ పెట్టారు అక్కడ. దాంట్లో రాశారు చూడండి, మీరు ఎంత వేగంతో వెళ్తే ఎంత డిస్టెన్స్లో ఏది ఎప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, గమనించుకోవాల్సిన పరిస్థితి ఎలా ఉంటుంది, తర్వాత మనం చేసేటువంటి యాక్షన్కి రియాక్షన్ డిస్టెన్సు, ఆ బ్రేక్ డిస్టెన్సు ఎంత ఉంటుంది, ఎంత జాగ్రత్తగా మనం వెహికల్ని నడపాలి, ఎక్కడ బ్రేక్ వేయాలి, ఇవన్నీ క్లియర్గా రాసి ఉన్నాయి. తర్వాత చూడండి, ఇది మీకు తెలుసా, ఇది గమనించండి అని రోడ్డును గమనించడం, అర్థం చేసుకోవటం, నిర్ణయించుకోవటం, అలాగే దాన్ని అమలు చేయటం అనే ప్రక్రియ డ్రైవింగ్ చేస్తున్నంత వరకు నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఈ ప్రక్రియ జరగడానికి ఒక్క సెకండ్ ఆలస్యం అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎస్, ఇప్పుడు జరిగింది అదేనేమో కదా అనిపించింది నాకు. ఎంత క్లియర్గా రాసుకున్నారో చూడండి వాళ్ళు. తర్వాత ఈ క్రింద కారణాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందండి. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం మనం చూసాం, చాలామంది సెల్ ఫోన్ డ్రైవింగ్ తోటి ప్రమాదాలు జరిగినాయి. అది 2 వీలర్స్ కావచ్చు, లేకపోతే ఇది అన్నిటికీ అందరికీ వర్తిస్తుంది. నిజం చెప్పాలంటే ఒక బస్సులకే కాదు, అసలు అన్నిటికీ వర్తిస్తుంది. తర్వాత మద్యం సేవించి మత్తులో డ్రైవింగ్ చేసినప్పుడు ఇవి కూడా చూసాం మనం చాలా ప్రమాదాలని. సరైన విశ్రాంతి తీసుకోకుండా డ్రైవింగ్ చేసినప్పుడు, ఎస్, లాంగ్ జర్నీస్ చేసేటువంటి డ్రైవర్స్ సరిగ్గా రెస్ట్ లేకపోతే కంటిన్యూస్గా కనుక వాళ్ళు జర్నీస్ చేస్తే అప్పుడు కూడా ప్రమాదం జరుగుతుంది. ఏకాగ్రత లోపించడం వలన, అంటే మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, డ్రైవింగ్ మీద చేయకుండా వేరే పక్కకు సైడ్కి చూడడమో, లేకపోతే ఫోన్ చూడడమో, ఫోన్ మాట్లాడడమో, ఇలాంటి వేరే ఏదైనా కావచ్చు, లేదా ఎవరితోటన్నా మాట్లాడడమో అలా కూడా కావచ్చు. డిఫెన్స్ డ్రైవింగ్, రక్షణాత్మకమైన డ్రైవింగ్ చేయకపోవడం వల్ల, డిఫెన్స్ డ్రైవింగ్ అంటే ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్ని మనం ఎస్టిమేషన్ వేసుకొని సరిగ్గా డ్రైవింగ్ చేయకపోవటం, వేగ నియంత్రణను పాటించకపోవటం వల్ల, అంటే కంట్రోల్ లేనటువంటి స్పీడు. వేగ నియంత్రణ అంటే మనం ఎంత కంట్రోల్లో ఉండాలో మనకు తెలుసు కదా, ఆ కంట్రోల్ దాటిపోతే బండి కూడా బ్రేక్స్ పడదు, కంట్రోల్ చేయడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సపోజ్ 60లో 70లో బస్సు కానీ వెహికల్ ఏదైనా సరే ఉందనుకోండి, ఏదన్నా ప్రమాదం సంభవిస్తుంది అని అనుకున్నప్పుడు సడన్గా బ్రేక్ వేస్తే ఆగిపోతుంది వెహికల్, ఎందుకంటే కంట్రోల్డ్ స్పీడ్ అది. అలా కాకుండా 80, 90, 100 ఇలా 100 అబోవ్ ఇలా ఉన్నాం అనుకోండి, బ్రేక్ వేసినా కూడా బ్రేక్స్ కూడా అంత తొందరగా పడవు. పడనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా లేట్ అవుతుంది బ్రేక్ పడడానికి. బ్రేక్ పడడం లేట్ అయితే ఆ వెహికల్ని డాష్ ఇచ్చేస్తాం. సో అక్కడ కూడా ప్రమాదం జరిగే అవకాశం. తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకపోవటం వల్ల, మనం ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ రెడ్, గ్రీన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎల్లో పడినప్పుడు ఆగాలి, మనం ఆగం, ఎల్లోనే కదా అని చెప్పేసి రెడ్ పడలేదుగా ఇంకా అని వెళ్ళిపోతుంటాం. అలాంటప్పుడు కూడా వేరే వెహికల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎంత క్లియర్గా టీమ్ తాండూరు డిపో ఎంత బాగా రాసుకున్నారో చూడండి. నెక్స్ట్ క్లిప్ పెట్టండి ఒక్కసారి. ఇది చూడండి, దీంట్లో ఏంటంటే టీజీఎస్ ఆర్టీసీలో BS6 వెహికల్స్ వచ్చాయి. అందులో ఐ అలర్ట్ డివైస్ అనేది ఒక దాన్ని ఫిట్ చేశారంట. అది డ్రైవర్స్కి అవగాహన కల్పించడం కోసం ఐ అలర్ట్ ఏదైతే డిస్క్ లాంటిది ఉందో ఆ డివైస్ని పెట్టినప్పుడు దాన్ని అవేర్నెస్ కల్పించడం కోసం డ్రైవర్లో అక్కడ రాసి పెట్టుంది. ఇది కూడా చాలా పెద్ద ఫ్లెక్స్ పెట్టుంది. ఇంకోటి పెట్టండి. తర్వాత ఇంకో కీలకమైన అంశం నేను గమనించింది ఏంటంటే, వర్షాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని చెప్పేసి ఎంత క్లియర్గా రాశారో. వర్షం పడినప్పుడు రోడ్డు జారిపోద్ది, జాగ్రత్తగా ఉండాలి, పూర్తి ఏకాగ్రత ఉండాలి. తర్వాత వర్షం వల్ల కానీ పొగమంచు వల్ల కానీ రోడ్డు సరిగ్గా కనిపించకపోతే జాగ్రత్తగా ఉండాలి, హెడ్ లైట్లు అవన్నీ ఫాగ్ లైట్లు వేసుకోవాలి. తర్వాత రోడ్డు అంచు భాగంలో నల్లమట్టి ఉంటే బస్సు జారిపోయే ప్రమాదం ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో బస్సును రోడ్డు అంచు భాగం నుంచి చివర్లో ఎప్పుడు నడపొద్దని చెప్పేసి.
తర్వాత వాటర్ ప్రవహించేటప్పుడు వాగులు కానీ కాలువల మీద నుంచి బస్సులు వెళ్ళేటప్పుడు రోడ్డు పరిస్థితి, నీటి లోతు, ప్రవాహ వేగం అన్నీ కూడా అంచనా వేసుకొని ప్రయాణికులను సురక్షితంగా తీసుకెళ్లాలని చెప్పేసి రాసిపెట్టి ఉన్నారు. అవసరమైతే కండక్టర్ బస్ దిగి డ్రైవర్కి సహకరించాలని. బ్రిడ్జిలు మరియు కల్వర్ట్లు దాటేటప్పుడు కూడా కూలిపోయే ప్రమాదం ఉంటుంది వర్షాకాలం కాబట్టి, అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్లు అని చెప్పేసి. తర్వాత ఎదురుగా వాహనాలు వస్తున్నప్పుడు ఇరుకైన కల్వర్ట్లు మరియు బ్రిడ్జిలను దాటకు ప్రయత్నం చేయకూడదు. ఎదురుగా వాహనాలు వచ్చేటప్పుడు ఇతర వాహనాలు ఓవర్టేక్ చేయొద్దు. అది కూడా చాలా కీలకమైన అంశం. ఇప్పుడు జరిగిన సంఘటన కూడా అదే కదా, చిన్న రోడ్డు అవటం వల్ల ఎదురుగుండా వస్తున్నటువంటి వెహికల్ డాష్ ఇచ్చిన పరిస్థితి. తర్వాత డ్రైవింగ్ చేసే టైంలో పొగ త్రాగటం కానీ, ఇతరులతో మాట్లాడడం కానీ, ఒక్క చేత్తో డ్రైవింగ్ చేయడం కానీ, సెల్ ఫోన్తో నడిపించడం కానీ, ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్లతో మాట్లాడడం ఇలాంటి ఏఈ చేయకూడదని చెప్పారు. తర్వాత ఎత్తైన రోడ్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వంపున్న రోడ్ల దగ్గర మూల మలుపుల్లో కూడా సరైనటువంటి గేర్లను కరెక్ట్గా వాడాలి అని చెప్పేసి రాశారు. డ్రైవర్లు తమ వాహనాలను సడన్గా ఒకవైపు తిప్పడం కానీ, ఆపడం కానీ, బ్రేక్ వేయటం కానీ చేయకూడదని చెప్పేసి. తర్వాత రోడ్డు మీద వాహనాన్ని నడిపే వారికి వివిధ సూచనలు చేస్తూ ఏర్పాటు చేసిన బోర్డులు గమనించాలి. అంటే ట్రాఫిక్ బోర్డ్స్ ఏవైతే సైన్ బోర్డ్స్ ఉంటాయో అవన్నీ గమనించి ప్రమాదాలు జరగకుండా చూడాలి. తర్వాత డ్రైవర్లు తమ బస్సును నడిపేటప్పుడు తమ ముందు రోడ్డు దాటుతున్నటువంటి పాదచారులను, ఎవరైతే వాకర్స్ ఉంటారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని గమనించి నడపాలి అని చెప్పేసి ఎంత చక్కగా రాశారో చూడండి. నేను ఎక్కడ ఏ డిపోస్లో కూడా ఇంత పెద్ద ఫ్లెక్సీలతో పెట్టింది అయితే నేను చూడలేదు అసలు. ఇప్పుడు కీలకమైంది చూద్దరు కానీ ఒక్కసారి చూడండి. నెక్స్ట్ క్లిప్ పెట్టండి. ఇది చాలా కీలకమైనటువంటి హోర్డింగ్ బోర్డు. తాండూరు డిపో రూట్ మ్యాప్ అని చెప్పి పెట్టారు. ఇది తాండూరు దగ్గర నుంచి హైదరాబాదు వచ్చేదానికి యాదగిరిగుట్ట పోయేటప్పుడు పరిగి, శ్రీశైలం, సంగారెడ్డి, తర్వాత సేడం, గన్గాపూర్ అని చెప్పేసి ఆ విలేజ్, ఇవన్నీ కూడా తాండూరు నుంచి వివిధ ప్లేసెస్కి వెళ్ళే బస్సు రూట్ మ్యాప్ ఇది. ఈ రూట్ మ్యాప్లో ఒక్కసారి మీరు ఇక్కడ గమనిస్తే తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ ఇది. ఒక్కసారి చూడండి, తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ ఇది. ఆ రూట్లో ఇప్పుడు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఈ చేవేళ్ళ, ఇది ఈ చేవేళ్ళ దగ్గర ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి రెడ్ మార్కు. వాళ్ళు క్లియర్గా పైన చూడండి గ్రీన్ డాట్ పెట్టిందేమో విలేజ్ చించోలి, ఇదిగో గ్రీన్ పెట్టారు. మిర్వన్, తర్వాత జిన్గుతి, తర్వాత బీదర్, జహీరాబాద్, కుంచవరం, బొప్నారం, ఇట్లా తట్టేపల్లి, సంకిరెడ్డిపల్లి, పర్వతాపూర్, చెంగోల్, ఇట్లా గౌతాపూర్, గ్రీన్ అన్ని. తర్వాత ఎరుపు దాని దగ్గర చూడండి ఏం రాశారు, చిన్న డాట్ పెట్టి ప్రమాద స్థలము. ఎరుపు రంగు సూచించిన ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుటకు అవకాశం ఉన్నది, కావున డ్రైవర్లు బస్సులను జాగ్రత్తగా నడపగలరు. ఎంత క్లియర్గా రాశారో చూడండి. చాలా చోట్ల ఉన్నాయి ఆ రెడ్ డాట్స్. ఇప్పుడు ఏదైతే చేవేళ్ల దగ్గర ప్రమాదం జరిగిందో అక్కడ కూడా రెడ్ డాట్ ఉంది, ఇదిగో చూడండి. అంటే ప్రమాదాలు ఏ ప్లేసెస్లో జరుగుతాయో వీళ్ళు గత కొంతకాలంగా స్టడీ చేసినట్టున్నారు. తాండూరు నుంచి ఏ రూట్లో, ఆ పొయ్యే రూట్లో కూడా ఏ ప్లేస్లో ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అని. సో ఆ స్టడీ చేశారు కాబట్టి ఆ రూట్స్ని ఐడెంటిఫై చేసి చక్కగా డాట్స్ పెట్టారు, రెడ్ డాట్ని. అంటే ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయడానికి అనమాట, ఎవరు డ్రైవర్ కూడా ఐడెంటిఫై చేయడానికి. సో పెట్టి క్లియర్గా ఆ ప్లేసెస్లో ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి అని. అంటే ఈ ప్లేస్లో ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి ముందే ఇంటిమేషన్లు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. మరి డ్రైవర్లు ఎంతమంది, డిపో నుంచి ఆర్టీసీ నుంచి, అదిగో డిఎం తాండూరు డిపో మేనేజర్ నుంచి ఆర్టీసీ బస్సు ఏదైతే డిపో ఉంటుందో తాండూరులో, ఆ డిపో నుంచి స్పష్టంగా జాగ్రత్త బోర్డులు, హెచ్చరిక బోర్డులు క్లియర్గా ఉన్నాయి. నేను చూశాను నిన్న అక్కడ. సో అంటే ఎవరు జాగ్రత్త పడాలి ఇప్పుడు, నడిపేటువంటి డ్రైవర్లే. దీన్ని ఎంతమంది ఫాలో అవుతారు డ్రైవర్లు, ఎంతమంది దీన్ని రోజు చూస్తుంటారు, వాళ్ళు తిరిగే రూట్లోని ఏ ఏరియాలో ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఆస్కారం ఎక్కువగా ఉందనేది ఎంతమందికి తెలుసు. ఇవన్నీ జాగ్రత్తగా ఫాలో అయితే నిజంగా ప్రమాదాలు జరగవేమో, అంత గమనించే పరిస్థితి ఉంటుందా. కానీ నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, డిపో వాళ్లకు. ఎవరైతే ఆర్టీసీ డిఎంఓ లేకపోతే మేనేజర్ ఇంకెవరున్నారో ఇది పెట్టేదానికి ఎవరైతే మూల కారణమో వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళు జాగ్రత్తలు ముందే హెచ్చరించే బోర్డులు అవన్నీ పెట్టారు కాబట్టి ఇవి ఫాలో అయితే సరిపోతుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, మనకేం తెలియదు అనడానికి కూడా లేదు. ఏ ఏరియా ఎలా ఉంటుందో ముందే ఉంది మొత్తం రెడీగా. సో ఈ కొంచెం ఫాలో అయితే బాగుంటుంది. ఇక మీదట కూడా డ్రైవర్స్ అక్కడ ఇవన్నీ ఫాలో అవ్వాలని, మరొకసారి ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.